కాంగ్రెస్ పార్టీ హిందువులను హిందూ దేవుళ్లను అవమానించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు గాయపరిచేలా ఉన్నాయని అన్నారు. గతంలో కేసీఆర్ హిందూగాళ్లు బొందుగాళ్లు అంటే ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారో గుర్తు చేసుకోవాలని అన్నారు. తెలంగాణలో రైతులకు ఒక న్యాయం, పారిశ్రామికవేత్తలకు మరొక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కాదని పారిశ్రామికవేత్తలకే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. హెల్త్ పాలసీని హడావిడిగా తీసుకువచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా అలయన్స్ కానీ సనాతన ధర్మాన్ని ఒక క్యాన్సర్గా, ఒక కరోనాగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా అలయన్స్ ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఇతర మతాల గురించి మాట్లాడే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఇతర మతాల గురించి వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లిమ్స్ ఉంటారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల గౌరవము. ఆ మతం వచ్చినప్పుడే వంట మాట్లాడతారు. హిందువులు వచ్చినప్పుడు, హిందూ దేవుళ్ళ గురించి వచ్చినప్పుడు, హిందూ మతం గురించి వచ్చినప్పుడు ఇంత కించపరిచే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడతారు. అది రామజన్మభూమి విషయంలో కావచ్చు, లేక ఇతర అనేక అంశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో మీరు ఇంకో మతాన్ని పొగడండి, కానీ హిందూ మతాన్ని అవమానం చేయొద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినటువంటి మాటలు, తాగటోళ్ళకు ఒక దేవుడు, పెళ్లిగానోళ్ళకు ఒక దేవుడు, పెళ్ళైనోళ్ళకు ఒక దేవుడు, ఈ రకంగా అనేక అంశాలు ఏవైతే మాట్లాడారో, గతంలో కేసీఆర్ కూడా హిందూగాళ్ళు బొందుగాళ్ళని బెదిరించాడు. ఆ తర్వాత ఆయనకు దానికి సంబంధించి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు స్పందించారో రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ కూడా యాంటీ హిందూ ధోరణి ఏ రకంగా వివరించిందో మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల మీద యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను.